జ్యోతికి ఉద్యోగం వచ్చింది. మొదటి రోజు దైవదర్శనం చేసుకుని ఆఫీసుకు వెళ్ళింది జ్యోతి. అక్కడే రాహుల్ పరిచయం అయ్యాడు. రాహుల్ చాలా మంచి వ్యక్తి. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఎదుటివారిని అర్థం చేసుకునే స్వభావం. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. రాహుల్ ఇదే ఆఫీసులో 2 సంవత్సరాల నుండి జాబ్ చేస్తున్నాడు. రాహుల్కి ఒక చెల్లి ఉంది. చెల్లి పెళ్లి చేసే వరకు తను పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాడు. రాహుల్ వాళ్ళ నాన్నకి 3 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగింది. ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుండి ఇంటి బాధ్యతలు రాహుల్పై పడ్డాయి. అందుకే రాహుల్ ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. జ్యోతి వాళ్ళ అక్కకి 6 నెలల క్రితమే పెళ్లి చేశారు. అందుకే జ్యోతికి 1 సంవత్సరం తరువాత పెళ్లి చేయాలి అనుకున్నారు జ్యోతి తల్లిదండ్రులు. జ్యోతి ఉద్యోగంలో చేరిన 6 నెలల్లోనే రాహుల్ వాళ్ళ చెల్లి పెళ్లి నిశ్చయం అయింది. ఆఫీసులో అందరినీ పెళ్లికి ఆహ్వానించాడు. రాహుల్ తన చెల్లి పెళ్లి ఎంతో ఘనంగా చేశాడు. జ్యోతి, ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ పెళ్లికి వెళ్ళారు. జ్యోతి ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం అయింది. జ్యోతికి పెళ్లి చేయాలి అనుకున్నారు జ్యోతి తల్లిదండ్రులు. జ్యోతి ఇప్పుడే పెళ్లి చేసుకోను అని, 1 సంవత్సరం తర్వాత చేసుకుంటాను అని తన తల్లిదండ్రులకు చెప్పింది. అందుకు కారణం రాహుల్. రాహుల్కు జ్యోతి మొదటి పరిచయంలోనే నచ్చింది. రాహుల్ చెల్లి పెళ్ళైన 2 నెలల్లోనే తన ప్రేమ గురించి చెప్పాడు. రాహుల్ని కూడా జ్యోతి ఇష్టపడింది. అందుకే రాహుల్ లాంటి వ్యక్తి దొరకటం అదృష్టం అనుకుంది. 1 సంవత్సరం పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. జ్యోతి గురించి రాహుల్ తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించాడు. జ్యోతి కూడా తన తల్లిదండ్రులకు రాహుల్ గురించి చెప్పింది. రాహుల్ని తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది జ్యోతి. రాహుల్ పద్ధతి నచ్చి పెళ్లికి ఒప్పుకున్నారు జ్యోతి తల్లిదండ్రులు. ఒక మంచి రోజు చూసి పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేశారు. జ్యోతి వాళ్ళ అక్క డెలివరీకి పుట్టింటికి వచ్చింది. తన డెలివరీ అయ్యాక పెళ్లి ముహూర్తం పెట్టించారు. పెళ్లికి షాపింగ్ చేశారు రాహుల్, జ్యోతి. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు జ్యోతి, రాహుల్. అలా పరిచయమైన 2 సంవత్సరాలకి ఎన్నో ఆశలతో ఒక్కటవ్వారు. రాహుల్, జ్యోతి ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. పెళ్లి అయి 6 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు కలగలేదు. వాళ్ళు ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు. ఎవరు ఏమన్నా రాహుల్ మాత్రం జ్యోతిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అలా 1 సంవత్సరం గడిచిన తరువాత జ్యోతి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. జ్యోతికి బెడ్ రెస్ట్ ఇచ్చారు డాక్టర్. ప్రెగ్నెన్సీలో జ్యోతిని కంటికి రెప్పలా చూసుకునేవాడు రాహుల్. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది జ్యోతి. జ్యోతిని మిస్ అవుతున్నా అనుకున్నప్పుడు రాహుల్ అత్తగారింటికి వెళ్ళేవాడు. 9 నెలలుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. జ్యోతిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పండంటి కవల పిల్లలు పుట్టారు. 1 పాప, బాబు. ఇద్దరూ ఆరోగ్యంగా పుట్టారు. రాహుల్, జ్యోతి ఆనందానికి మాటలు లేవు. ఇరు కుటుంబాల వాళ్ళు సంతోషించారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బారసాల నామకరణ గ్రాండ్గా చేశారు. రాహుల్, జ్యోతి దంపతులు తమ పిల్లలకు కార్తిక్, కీర్తన అని పేర్లు పెట్టారు. పిల్లల రాకతో రాహుల్, జ్యోతిల ప్రపంచం పూర్తిగా మారిపోయింది. పాల డబ్బాలు, డైపర్లు, ఇంటి నిండా బొమ్మలతో ప్రతిరోజు పండగలా ఉండేది. కార్తిక్, కీర్తనల చదువుల కోసం, భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్నారు రాహుల్, జ్యోతి. ప్రతీ నెల కార్తిక్, కీర్తన పుట్టినరోజున కేక్ కట్ చేసేవారు. పిల్లలు పుట్టిన తరువాత ప్రతి పండుగని ఎంతో ఉత్సాహంగా జరుపుకునేవారు. అలా 10 నెలలు గడిచిపోయాయి. పుట్టినరోజుని గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈలోగా దీపావళి పండుగకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పండుగ రోజున జ్యోతికి జ్వరం వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి జ్వరాన్ని తట్టుకోలేకపోయింది జ్యోతి. రాహుల్ జ్యోతిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కొన్ని టెస్టులు చేయించాలన్నారు డాక్టర్. రాహుల్ అన్ని టెస్టులు చేయించగా డెంగ్యూ ఫీవర్ అని తేలింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన జ్యోతి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రోజురోజుకి జ్యోతి పరిస్థితి దిగజారిపోతుంది. తన శరీరం ట్రీట్మెంట్కు సహకరించటం లేదు. తన అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయటం ఆగిపోయాయి.
అలా జ్యోతి ఊపిరి కూడా ఆగిపోయింది. జ్వరం తగ్గి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుంది అనుకున్నాడు రాహుల్. జ్యోతి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న రాహుల్ బాధకు అంతులేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు రాహుల్. రాహుల్కు తల్లి లేని తన 11 నెలల పిల్లల్ని చూసి దుఃఖం ఆగలేదు. ఏడుస్తున్న తన పిల్లల్ని అక్కున చేర్చుకున్నాడు. పిల్లల్ని పెంచడం కోసం మనోధైర్యంతో ఉన్నాడు రాహుల్. జ్యోతి పిల్లల కోసం కన్న కలలన్నీ నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు రాహుల్. ఇంకో పెళ్లి చేసుకోకుండా జ్యోతి జ్ఞాపకాలతో తల్లి తండ్రి తానై కార్తీక్ కీర్తనలను పెంచుతున్నాడు రాహుల్.